సాహసం చేరా ఢింబక అన్నది ఎవరైనా తూచా తప్పకుండా పాటించినవాడు మాత్రం ఎన్టీఆర్. అటు సినీ జీవితంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ అనేక సాహసాలు చేసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఎగిసిన తారాజువ్వ ఎన్టీఆర్. ఆయన జయంతి సందర్భంగా టీవీ5 అందిస్తున్న ప్రత్యేక నీరాజనం. విజయవారి మాయాబజార్ తీస్తున్న రోజులవి. ఎన్టీఆర్ సినీ జగత్తులో అంచెలంచెలుగా ఎదుగుతున్న కాలం అది. అప్పట్లోనే ఎన్టీఆర్ అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుడయ్యారు. సినీ రంగంలో ఎన్టీఆర్ విశ్వరూపం ఒకసారి వీక్షిద్దాం. ఎన్టీఆర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపుగా 302 చిత్రాల్లో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా ఎన్టీఆర్ అనేక చిత్రాలు నిర్మించారు. మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో మాత్రం శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. రామునిగా అవతారమెత్తిన, శ్రీకృష్ణునిగా లీలా వినోదం అందించిన, విశ్వామిత్రునిగా సరికొత్త సృష్టి చేసిన అది ఎన్టీఆర్కే చెల్లింది. ఎల్వి ప్రసాద్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఫోటోను చూసిన ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు వెంటనే ఎన్టీఆర్ ను మద్రాసుకు పిలిపించారు. పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుని చేశారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలు కాలేదు. ఈలోగా మనదేశం సినిమాలో నటించారు. దీంతో మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. ఇంత కానిస్టేబుల్ గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకి వచ్చానంటే నేను ఎన్ని ఊళ్ళు చూశాను, ఎంతమందిని చూసుంటాను. 1949లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా నటించారు. ఇది 1982. నువ్వు రాజకీయం నేర్చుకోవడానికి 35 సంవత్సరాలు పట్టింది. నేను అదే రాజకీయాన్ని 3 నెలల్లో అవపోసన పట్టాను. నీ ఎత్తుకు పై ఎత్తులు వేయగలను, నీకే జిత్తులు నేర్పగలను. చూడు, తండ్రి కంటే ఊరు గొప్ప, ఊరు కంటే దేశం గొప్ప. నా దేశం బాగు కోసం, నా తెలుగుదేశం కోసం నువ్వు తండ్రి అయినా సరే నిన్ను బలిపడతాను, జాగ్రత్త. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరంలోనే షావుకారు కూడా రిలీజ్ అయింది. సినీ రంగంలో నిలదొక్కుకోగానే మద్రాసుకు మకాం మార్చేశారు. 1000 లైట్స్ ప్రాంతంలో ఓ చిన్న రూమ్ అద్దెకు తీసుకొని ఉండేవారు. 1951లో పాతాళ భైరవి, అదే సంవత్సరం బిఎన్ రెడ్డి తీసిన మల్లీశ్వరి చిత్రాలు సూపర్ హిట్. ఇదేరా కత్తుల ద్వారం, ఇందులో దూరి వెళ్లితే పాతాళ భైరవి సన్నిధికి చేరుతాం. సాహసం శాయరా. సాహసివిరా, వరపుత్రుడవురా, రాజకుమారి నీదేరా. 50వ దశకంలో రిలీజ్ అయిన పెళ్లి చేసి చూడు చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. విజయవారి సినిమాలో నెలకు 500 రూపాయల పారితోషికంతో పనిచేశారు. పాతాళ భైరవి అప్పట్లో 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడి విజయ ఢంకా మ్రోగించింది. ఆ సినిమాలో ఉంగరాల జుట్టు, స్ఫురద్రూపి, అమాయక యువకునిగా అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలు ఎన్టీఆర్ అందుకున్నారు. సాహసం చెయ్యరా డింబక అన్నట్టుగానే ఎన్టీఆర్ అప్పటి నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక సాహసాలు చేస్తూ అంచెలంచెలుగా తన విరాట్ రూపాన్ని ఆవిష్కరించారు. వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా.